18 years లోపల పిల్లలైతే మంచి హైట్ పెరగడానికి పనికొస్తాయి. బాడీ మైండ్ మధ్య కోఆర్డినేషన్ ఏర్పడుతుంది. చేతుల ముందుకు చాపండి. హ్యాండ్స్ అండ్ థైస్ ప్యారలల్ టు ద ఫ్లోర్. నేలకు సమాంతరంగా చేతులు థైస్ రెండు రావాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, అప్, ఎక్సేల్ డౌన్. రిలీజ్. ఒక 3 సార్లు. రిలీజ్. ఆపోజిట్ సైడ్. వెనక నుంచి ముందుకు. స్లోలీ ఓపెన్ రైస్. తర్వాత చేతులు సైడ్కి పెట్టండి. ఇన్హేల్ అప్, అట్లే పైకి, పూర్తిగా పైకి. ఎక్సేల్ డౌన్, కిందికి. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. Inhale down. Inhale up. Exhale down. పూర్తిగా పైకి. ఫింగర్స్ లాక్. పామ్స్ ఫేసింగ్ అప్వర్డ్స్. ఇన్హేల్ అప్, బాడీ అప్, వేళ్ళ పైన లిఫ్ట్ చేయాలి. ఒకే ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ చూడండి, పక్కకి తిరగకూడదు. బాడీ స్ట్రక్చర్ వస్తుంది, దీంట్లో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. 18 years లోపల పిల్లలైతే మంచి హైట్ పెరగడానికి పనికొస్తాయి. బాడీ మైండ్ మధ్య ఎక్సేల్, లెగ్స్ డౌన్. కావాల్సిన అవసరం లేదు. పెట్టలేనప్పుడు జస్ట్ కాళ్ళ దగ్గర పెట్టండి. ఒకే ఆబ్జెక్ట్ చూడండి, సేమ్ రిజల్ట్స్. తాడాసనలో వచ్చే రిజల్ట్స్ అన్ని ఇందులో వస్తాయి. ఈ ఆసనం కళ్ళు తెరిచే చేయండి, కళ్ళు మూస్తే బ్యాలెన్స్ రాదు. ముందు కొంచెం ఎంత వీలైతే అంత. మోకాలు వంచకూడదు. 2 కాళ్ళను పట్టుకోండి. వంచగలిగితే మోకాళ్ళకు తలను తగిలించడానికి ప్రయత్నం చేయండి, అంతే. బాడీని వెంటనే ఎరిగి కొంచెం ఆసనం కొద్దిగా మాత్రమే ఉంచండి. స్లో. వజ్రాసనం. మెడిటేషన్ ప్రేయర్లకు కూడా దీన్ని వాడుకోవచ్చు. వాట్ ఇస్ రైట్ హ్యాండ్స్ ముద్ర. mentally repeat the mantra Om. Legs release, hands release. Opposite side. ముందు ఏ కాల్ చేశారో దానికి ఆపోజిట్. వీటన్నిటి కూడా హెల్ప్ అవుతుంది. అంటే బ్రెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది.